క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 10వ అధ్యాయము 13-14 వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 13-14 వచనాలు. తమ చిన్నబిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్నబిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము అలాంటి వారిదే. దేవుని వాక్యాన్ని మన వెనికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు డివోర్స్ విడాకుల గురించి మాట్లాడిన తర్వాత ఆయన ఒక ఇంట్లో ఉన్నారు కదా, ఆయన ఉన్నారన్న విషయం తెలుసుకున్న కొంతమంది తల్లిదండ్రులను యేసుక్రీస్తు ప్రభువారిని దగ్గరికి తమ పిల్లలను తీసుకొని వచ్చి ముట్టవలనని వారు ఆశపడ్డారు. ఎందుకంటే వారికి యూదులకు ఒక ఆచారం, సినగోగుల్లో పెద్దలు ఎవరైనా లేకపోతే సమాజపు మందిరంలో యాజకులైనా కానీ లేకపోతే శాస్త్రులైనా కానీ పరిచయులైనా కానీ వచ్చినప్పుడు వారి చేతుల మీద వాళ్ళ దగ్గరికి పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం ఉండేలాగా వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తారు. వాళ్ళకి అదొక అలవాటు. పితరుల దగ్గర ఆశీర్వాదం ఉంటుంది అన్నది. ఇప్పుడు మనం చర్చిలో పాస్టర్ గారి దగ్గరికి పిల్లల్ని ఎలా తీసుకొస్తారు, అట్లాగా సినగోగుల్లో సమాజ మందిరంలో ఉన్న ఆ పెద్దల దగ్గరికి పిల్లల్ని తీసుకొని వెళ్ళటం యూదులకున్న అలవాటు. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరకు కూడా వారు అలాగే తీసుకొచ్చారు. మిగతా వారితో పోల్చుకుంటే ఈయన ఇంకొద్దిగా ప్రత్యేకమైన వాడు కదా. మరి వాళ్ళు కన్నులారా చూశారు, ఆయనను విన్నారు, చూశారు, ఆయనతో పాటు వెంబడించారు. కాబట్టి ఖచ్చితంగా యేసు ప్రభు వారి చేతులు వారి మీద ఉంటే తమ బిడ్డలకి దీవెన ఆశీర్వాదకరము అన్నది వారికి ఉన్న ఆలోచన. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యూదులకున్న ఒక చిన్నపిల్లల విషయంలో యూదులకున్న ఒక అవగాహన కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి అని అంటే, యూదులు రక్షణ పొందాలన్నా లేకపోతే దేవుని రాజ్యంలోనికి చేరాలన్నా ఈ పనో ఆ పనో ఏదో మంచి పనులు, మంచి క్రియలు, గుడ్ వర్క్స్, మంచి పనులు చేస్తే దేవుని రాజ్యానికి వెళ్తారు అన్నది యూదులకున్న నమ్మకం. అందుకే వాళ్ళు ఎప్పుడు క్రియలకు, ధర్మశాస్త్ర క్రియలకు వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను ఆ క్రియలు చేసిన వాడే దేవుని రాజ్యానికి అర్హుడు అన్నట్టుగా, క్రియలు జరిగించిన వాడే దేవుని రాజ్యానికి అర్హులు అన్నట్టుగా వారు ఫీల్ అవుతూ ఉంటారు. ఈ విషయంలో చిన్నపిల్లలు ఏ పనులు చేయలేరు, దేవుణ్ణి ఏమీ చేసి మెప్పించలేరు. కాబట్టి వీళ్ళు దేవుని రాజ్యానికి అర్హులు కారు అన్నది వాళ్ళ భావన. యూదులు క్రియలు చేసి దేవుణ్ణి మెప్పిస్తారు. అలా మెప్పించిన వారే దేవుని రాజ్యానికి వారసులు. అది వాళ్ళ ఫీలింగ్. చిన్నపిల్లలు ఏ మంచి పనులు చేయరు. సున్నత ఒకటి పొందుతారు, 7వ రోజున సున్నత చేస్తారు. ఆ తర్వాత ఏ మంచి పనులు వాళ్ళు చేయరు. సో దేవుని ప్రజలుగా అంగీకరింపబడతారు కానీ దేవుని రాజ్యానికి వెళ్ళటానికి వారికి అర్హత లేదు. దే ఆర్ గుడ్ ఫర్ నథింగ్. వాళ్ళ భావన. వాళ్ళకి అసలు చిన్నపిల్లలు అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు మనుషులే కాదు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి మెప్పించలేరు, దేవుని రాజ్యాన్ని వాళ్ళు అర్హులు కారు అన్నది వారి భావన. ఇలాంటి సందర్భంలో యేసు ప్రభు వారి దగ్గరికి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొచ్చారు. ఎలాంటి భావన, ఇలాంటి భావజాలం ఉన్న ఆ సందర్భంలో, పరిస్థితుల్లో పిల్లలను తమ దగ్గర యేసు ప్రభు వారి దగ్గర తీసుకొస్తే ఇలాంటి భావజాలం ఉన్న శిష్యులు వాళ్ళని గద్దిస్తారు. పిల్లల్ని తీసుకొస్తున్నారేంటి, తీసుకెళ్ళిపోండి అని.
అలాంటి భావజాలం కలిగిన వాళ్ళని మరి శిష్యులు కూడా వాళ్ళేగా, యూతులే కదా, వాళ్ళకు కూడా చిన్నపిల్లల గురించి అంత అవగాహన లేదు. వాళ్ళకి అదే అవగాహన ఏంటంటే క్రియలు చేసి దేవుణ్ణి మెప్పించాలి, వాళ్ళకి దేవుని రాజ్యంలో వాళ్ళకి స్థానం లేదు అన్నది యూదుల భావన చిన్నపిల్లలకు. అందుకే వాళ్ళు పిల్లల్ని తెచ్చిన తల్లిదండ్రులను గద్దించగానే ఇక్కడ యేసు ప్రభు వారి రియాక్షన్ చూడండి. ఆయన కోపపడి గద్దించటం కాదు, చాలా స్ట్రాంగ్ వాయిస్, అన్నట్టుగా ఒకలాంటి కోపంతో ఒక స్వరం వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు రావద్దంటారేంటి? రానియండి, చిన్నపిల్లలు నా యొద్దకు రానియండి, వాటిని ఆటంకపరిచారో అని ఒక గొప్ప మాట అన్నారు. ఏంటిదంటే దేవుని రాజ్యము ఇలాంటి వారిదే, దేవుని రాజ్యము వాళ్ళదే, అలాంటి వారిదే అన్నాడు. ఇక్కడ చాలామందికి చాలా సమస్యలకు, ప్రశ్నలకు సమాధానం దొరికిపోద్ది. ఏంటి అని అంటే చిన్నపిల్లలు అవగాహన లేకపోతే మంచి ఏదో చెడేదో తెలుసుకోగలిగిన అవగాహన వచ్చేంత వరకు ఆ చిన్నపిల్లలందరూ దేవుని కృపలో ఉన్నారు. వారందరిది దేవుని రాజ్యం. ఒకవేళ మంచి ఏదో చెడేదో తెలియలేని, అవగాహన లేని స్థితిలో ఉన్న చిన్నపిల్లలు చనిపోతే నిర్మోహమాటంగా వారు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. ఎందుకనంటే వాళ్ళు మంచి ఏదో చెడేదో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ప్లస్ వారి మీద దేవుని కృప ఉంది. అసలు మనం కూడా రక్షింపబడింది దేనికండి? దేవుని కృప బట్టేగా. మనం ఏమైనా క్రియలు చేసి మెప్పిస్తున్నామా? యూదులు అలా అనుకుంటున్నారు, కానీ యేసయ్య చెప్పట్లా, మీరు విశ్వసించితేనే అన్నారు. సో మనము కృప ద్వారానే దేవుని రాజ్యానికి ప్రవేశించబడ్డాం. చిన్నపిల్లలు అంతే, వాళ్ళేమి బాప్తీసం తీసుకోవాలనో లేకపోతే చాలామంది చిన్నపిల్లల బాప్తీసాలు ఇస్తూ ఉంటారు. అవేమి అవసరం లేదు. అలాగని చిన్నపిల్లలు పాపులని నేను అనటం లేదండి. చిన్నపిల్లలు పాపులని నేను ఎక్కడ అన్నో, అలాంటి వాదన కూడా నేను చేయను. ఎందుకంటే వాక్యము అలాంటి వాదనకి కంప్లీట్గా విరోధంగానే ఉంది. చిన్నపిల్లలు పాపం చేయరు, చిన్నపిల్లలకు పాపము లేదు అని నేను అన్నాను. కానీ చిన్నపిల్లల మీద దేవుని కృప ఉంది అని నేను అన్నా. రెండు తేడా. చిన్నపిల్లలది పాపం లేదని కాదు. దావీదు అంటాడు కదా 51వ కీర్తనలో, నేను నా తల్లి పాపంలో నన్ను గర్భం ధరించింది అని అంటాడు. అలాగే ఆదికాండం 8లో దేవుడు అంటాడు, బాల్యం నుండి వారి హృదయము చెడ్డది అని అంటాడు. సో చిన్నపిల్లల హృదయంలో పాపం ఉంది, కానీ అది పాపం అని వాళ్ళకి తెలీదు. అది విషయం. సపోజు నేనున్నాను, ఒక రాయి విసిరితే తగిలితే అది గాయం అయిద్దని నాకు తెలుసు. రాయి ఇసరాలి అన్నది నాకు తెలుసు. ఇసరటం అన్నది లేకపోతే వాడిని గాయపరచాలి అన్నది లోపల నా పాప స్వభావానికి ఉన్న మనస్తత్వం. సో అప్పుడు రాయి తీసి కొట్టానంటే ఖచ్చితంగా అతన్ని గాయపరచాలనే నా ఉద్దేశం. కానీ చిన్నపిల్లలు కూడా రాయి విసురుతారు, అది కూడా పాపంతో కూడిన ఇదే. కానీ అవతల వాళ్ళు గాయపడతారని, అది ఏడుస్తారన్న భావన వీడికి తెలియదు. తేడా అంతే. పాపం లేదని నేను అంటలా, పాపం ఉంది, కానీ అది పాపము అని తెలిసే వరకు దేవుడు వారిని అకౌంటబుల్గా చేయడు, వారిని బాధ్యులను చేయడు. కనుక అందుకే చిన్నపిల్లలది ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు. కాబట్టి చిన్నపిల్లలకి దేవుని రాజ్యం గ్యారంటీగా ఉంటుంది. యెషయా గ్రంథంలో కూడా ఒక ఎలాగరి చెప్తాడు దేవుడు, ఒక ఆవు సింహము ఒకే దగ్గర గడ్డి మేస్తాయి, చిన్నపిల్లవాడు నాగపాముని లేకపోతే పాముని ఆడిస్తాడు, తొక్కుతూ ఉంటాడు అన్నది అక్కడ చిన్నపిల్లల ప్రస్తావన ఉంది. సో దేవుని రాజ్యంలో చిన్నపిల్లలు ఉంటారు చనిపోతే ఒకవేళ. ఇప్పటికిప్పుడు మంచి చెడలు తెలియని చిన్నపిల్లలందరూ కూడా దేవుని రాజ్య వారసులే. వారు క్రమేపీ పాపం అంటే ఏంటో తెలుసుకొని మంచి చెడులు అంటే ఏంటో తెలుసుకోగలిగిన అవగాహన వచ్చినప్పుడు మాత్రం వారు పశ్చాత్తాపడాలి. చిన్నపిల్లలు పశ్చాత్తాపడటం అంటే ఏంటో తెలీదు. దే డోంట్ ఫీల్ సారీ, దే డూ విత్ దాన్ని ఏమంటారు, చైల్డిష్నెస్.
చిన్నపిల్లతనంతో చేస్తారు అవి. దట్ ఈస్ నాట్ గిల్ట్‌నెస్. వాళ్ళకి గిల్ట్ ఉండదు. తప్పు చేశానన్న అపరాధ భావం వారికి రాదు. బట్ మనకుంటుంది. వాళ్ళకి లేదు. ఆ అపరాధ భావం వచ్చేంత వరకు వారు దేవుని రాజ్య వారసులే. అపరాధ భావం వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలంటే దేవుని కృప, వారు దేవుని ఒప్పుకోవాలి. సో యేసు ప్రభువారు చిన్నపిల్లలను రానియొద్దని ఎందుకంటారు? మీ ఆలోచన తీసేయండి. ఏంటిదో ఆలోచన? చిన్నపిల్లలకి దేవుని రాజ్యంలో అవకాశం లేదు అన్నది యూదుల ఆలోచన. కానీ యేసయ్య దాన్ని ఖండిస్తూ అన్నాడు, చిన్నపిల్లలదే దేవుని రాజ్యం. లెట్ దెమ్ కమ్ అని. సో చిన్నపిల్లలైనా వాళ్ళు పాపులే, కానీ వారికి దేవుని రాజ్యంలో స్థలం ఎలా దొరికింది? కృప. నువ్వు నేను పాపులమే, కానీ దేవుని రాజ్యంలో ఎలా అవకాశం దొరికింది? కృప. వాళ్ళకి నాకు ఉన్న తేడా ఏంటంటే, వాళ్ళు అపరాధ భావంలో ఉండరు, తప్పు అనేది తెలియదు. నీకు అపరాధ భావం ఉంది, తప్పు అని తెలుసు కాబట్టి నువ్వు ప్రభువుని విశ్వసించగలగాలి. వారికి విశ్వసించడం అన్నది కూడా తెలియదు కాబట్టి గాడ్ విల్ నాట్ అకౌంటబుల్ దెమ్ టు యాక్సెప్ట్. వారిని యాక్సెప్ట్ చేయడానికి, వాళ్ళని అకౌంటబుల్గా, వాళ్ళని బాధ్యులను చేయడు వాళ్ళ తప్పు విషయంలో. ఆ విషయాన్ని మనం గ్రహించుకొని రేపు మరికొన్ని విషయాలు అందులో నుంచి ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.